నేను ఎప్పుడు చేలోకి వెళ్ళి మా హస్బెండ్ మందు కొట్టడానికి వెళ్ళినా కూడా నేను ప్రతిసారి చెట్లకు కొంచెం మందు కొట్టావు అని అంటే ఇప్పుడు కాదు అనేవాడు. ఇంకెందుకులే అని చెప్పేసి పురుగు మందు కొట్టించి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత డబ్బా అక్కడ పెట్టాడనమాట. నేనైతే అది కొంచెం ఒక ఒక హాఫ్ మూత వేసుకొని కొంచెం వాటర్ పోసి కాలిన్ డబ్బాలో పోసుకొని ఇలా స్ప్రే చేద్దామని అనుకుంటే, నేను ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది అనమాట. అంటే ఏంది, ఆ స్ప్రే మామూలు వాటర్ అయితే కొంచెం పలుచగా ఉంటే మాత్రం పడుతుంది, కొంచెం తిక్కుగా ఉంటే మాత్రం పడలా. ఇంకెంత ట్రై చేసినా కూడా మొక్కలకి పడల అసలుకి. ట్రై చేసా, ఒక బొట్టు తిక్కుగా పడుతుంది, పడిన దగ్గరెల్లా వాడిపోయింది గోంగూర మొక్కలు. ఇంకేం చేస్తాం చెప్పండి, అంటే పచ్చ పురుగు లాగా ఉందనమాట చెట్లన్నీని. అందుకని నేను ఇలాగ స్ప్రే చేద్దామని చెప్పేస్తే, నేను ఒకటి అనుకుంటే ఒకటైంది. ఎంత కాడికి స్ప్రేలో నుంచి డ్రాప్స్ పడలేదనమాట. ఇంకేం చేస్తాం, ఇంట్లోకి వెళ్ళేసి బకెట్ లో పోసేసి ఆ కాలిన్ డబ్బాలో ఉన్న మందంతా ఇంకా బకెట్ లో సగం బకెట్ కి వాటర్ పోసేసి ఇంకా కళ్ళాపు చల్లంటే చల్లనమాట. అసలు ఒక్కటేమని తల నొప్పి వచ్చేసింది అనమాట. స్మెల్ డిఫరెంట్ గా ఉంది. ఇది పచ్చ పురుగుకి అనమాట ఈ మందు. ఇంకా నేను ఆ కాలిన్ డబ్బాలో చాలా తక్కువ వేసాను అనమాట. ఇంకా అదే కానీ జల్లుగాని ఉంటే అన్ని చెట్లు చచ్చిపోయాను. ఇంకా బకెట్ లో పోసేసి సగం బకెట్ వరకు చేసి ఇలా కళ్ళాపు చల్లాను అనమాట ఇంకా చెట్లకి. ఇంకా ఒక చెట్టు మర్చిపోయాను అనమాట, చిక్కుడు చెట్టు. అప్పటికే ఇంకా చేతులంతా స్మెల్ వచ్చేసి కళ్ళు కూడా మంట పుడతా ఉండేలేక ఇంకెందుకులే అని చెప్పేసి గబా గబా చల్లేసి ఇంకా లోపలికైతే ఎత్తుకుని వెళ్ళాను అనమాట డబ్బాని. 3-4 సార్లు బాగా సోప్ వేసి కడిగినా కూడా ఆ స్మెల్ పోలేదు, అంత స్మెల్ వస్తుంది. ఇంకా చెట్లు అయితే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. పక్కన చిక్కుడు చెట్టు కూడా అల్లుంది. ఇంకా హడావిడిలో నేను ఆ చిక్కుడు చెట్టుకి చల్లడం మర్చిపోయాను అనమాట. ఇంకా పురుగు మందులతో ఆషామాషి వ్యవహారం కాదు, ఇప్పుడు కూడా ట్యాంకీతోనే కొట్టాలి, అప్పుడు మాత్రమే మనకి మంచిది, చెట్లకు కూడా బాగా స్ప్రే అవుద్ది అనమాట. ఇంకా మందు వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను ఇలాగ కళ్ళాపైతే చల్లాను. ఇలాంటి రిస్క్ అయితే మీరు ఎప్పుడు చేయదాకండి, నేనైతే కొంచెం రిస్క్ చేశాను.